హాయ్ హలో నమస్తే. మనం టుడే అవర్ టాపిక్ ప్రీవియస్ క్యూస్ ప్రాక్టీస్ చేస్తామండి. ముఖ్యంగా మనం చాలా బాగా ప్రిపేర్ అయ్యామనుకుంటాము. కానీ ఎప్పుడైతే కొన్నిసార్లు మనం ఎంత బాగా ప్రిపేర్ అయ్యాం దానికంటే ఎ చేశామనుకుంటాం. కానీ దానికి కొన్నిసార్లు రియల్ ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు నిజంగా అర్థమవుతుంది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఒక 10 పుస్తకాలు ఒకసారి చదవడం కంటే, ఒకే పుస్తకాన్ని 10 టైమ్స్ చదవడం చాలా బెటర్ అండి. మనము పేపర్ 1లో చూసుకుంటే ఆల్మోస్ట్ 10 టాపిక్స్ ఉంటాయి. మనకు టీచింగ్ ఆప్టిట్యూడ్ అని, రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అని, లైక్ రీడింగ్ కాంప్రిహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్, మ్యాథ్స్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, పీపుల్ ఎన్విరాన్మెంట్, ఐసీటీ, అలా మనకు హైయర్ ఎడ్యుకేషన్ లాంటి టాపిక్స్ ఉంటాయి. ముఖ్యంగా నేను వాట్ ఐ వాంటెడ్ టు సే ఈజ్ ఈజీగా ఎవ్వరైనా స్కోర్ చేయొచ్చండి. పేపర్ 1 అనేది ఒక కైండ్ ఆఫ్ ఎవరికైనా మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకైనా, నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకైనా ఎవరికైనా ఈజీ స్కోరింగ్ టాపిక్స్. కాకపోతే మనం వి మస్ట్ వైస్ ఎనఫ్ టు చూస్ ద టాపిక్స్, ఈజీ టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది మీకు కొంచెం బీఎడ్ అలా చేసి ఉంటే ఎవరైనా చేయొచ్చు. నెక్స్ట్ కమ్యూనికేషన్ లాంటిది, టూ వే కమ్యూనికేషన్ ఏంటిది మనకు, లైక్ అలాంటివి ఈజీ టాపిక్స్ చూసుకోవాలి. రీడింగ్ కాంప్రిహెన్షన్ గానీ, కమ్యూనికేషన్ గానీ, ఆహ్, కొంచెం పాటు ఉంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ కూడా చేయగలుగుతారు. ఎస్పెషల్లీ పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్‌కొస్తే మనకు ప్రతిసారి ఎవ్రీ ఇయర్ రిపీటెడ్ అవుతున్నటువంటి క్వెషన్ మాంట్రియల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్. క్యోటో ప్రోటోకాల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పేసి, అండ్ కాప్ మీటింగ్స్ అని ఉంటాయి. కాప్ మీటింగ్స్, కాప్ 21, కాప్ 22 మీటింగ్స్ లాంటివి గానీ, మరి ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ సమిట్స్ ఏమైనా జరిగినాయా? గ్లోబల్ వార్మింగ్ అవ్వచ్చు, క్లోరోఫ్లోరోకార్బన్ కావచ్చు, అలాంటివి ఐసీటీ వస్తే సింపుల్ టాపిక్స్ అండి. మనకు లోకల్ ఏరియా నెట్వర్క్ అలాంటివి. హైయర్ ఎడ్యుకేషన్‌లో స్పెషల్‌గా కమిటీస్ చూసుకోవాలి. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ స్పెషల్‌గా రాధాకృష్ణన్ కమిషన్, ఇండియన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్, కొఠారి కమిషన్, వీటి మీద బాగా రిపీటెడ్‌గా క్వెషన్‌లు అడుగుతూ ఉంటారండి. ఈ టాపిక్స్ మనం మేజర్‌గా కవర్ చేసుకుంటే మనకు లాస్ట్ మినిట్ రివిజన్ కింద చాలా బాగా యూజ్‌ఫుల్ అయితా ఉంటది. ఏదైనా వి హావ్ టు ప్లాన్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ కమింగ్ టు అవర్ టాపిక్. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్ అవుతదండి. నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. 2019లో ఐ హావ్ క్వాలిఫైడ్ ద సెట్. ఆఫ్టర్ గెయినింగ్ సో మచ్ నాలెడ్జ్ ఐ యామ్ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్. The first question of the day: which of the following is least important in judging the effectiveness of teaching? బోధనా ప్రతిభను అంచనా వేయడానికి కింది వానిలో అతి తక్కువ ప్రాధాన్యత గల అంశం ఏంటిది? ఫాలోయింగ్ కరికులం, స్టూడెంట్ పార్టిసిపేషన్, లెర్నింగ్ అవుట్‌కమ్, యూజ్ ఆఫ్ అప్రోప్రియేట్ టీచింగ్. చూడండి, ఫస్ట్ క్వెషన్ ఫాలోయింగ్ కరికులం. మనకి ఎప్పుడైనా కరికులం ఉంటేనే దాని కరికులం అనేది ఒక బ్రాడర్ లెవెల్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద కరికులం. కరికులం అంటే అకాడమిక్స్, నాన్ అకాడమిక్స్ అన్నీ వస్తాయండి. మనకు అకాడమిక్స్ వస్తాయి. దాంతో పాటు నాన్ అకాడమిక్స్ థింగ్స్ కూడా మనకు వస్తా ఉంటాయి. అంటే ఫైన్ ఆర్ట్స్, డాన్సింగ్, స్వింగింగ్ అలాంటివన్నీ అంటే కైండ్ ఆఫ్ అకాడమిక్, నాన్ అకాడమిక్ ఈ 2 విషయం అయితే. ఫస్ట్ కరికులం, బేస్డ్ ఆన్ ద కరికులం సిలబస్ ఫార్మ్ అయితా ఉంటది. సిలబస్ ఫార్మ్ అయిన తర్వాత స్టూడెంట్స్‌కి ఏం టీచ్ చేయాలనేది టీచర్ వర్క్స్ యాస్ ఎ ఛానల్. అప్పుడు స్టూడెంట్స్‌కు మనం నిర్ణయించినటువంటి ఆబ్జెక్టివ్స్ ఫుల్‌ఫిల్ అయితున్నాయా లేదా? అకాడమిక్ స్టాండర్డ్స్ రీచ్ అయితున్నాయా లేదా అనేది చూస్తాం. కాబట్టి ఫాలోయింగ్ కరికులం వుడ్ బి ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వెషన్. Some students sent greetings to you on New Year. What will you do? Happy New Year. Next, what will you do? Do nothing. It is not right answer. Second, say thanks to them and advise no need to send greetings. Third one, ask them not to waste money. Fourth one, reciprocate the good wishes to them. తిరిగి శుభాకాంక్షలు తెలపడం. This is the one. Fourth option, right option. Next, in which teaching method learners' participation is more passive? Here question you have to understand very well. Learners' participation is more passive, not active. So first one discussion method, second one demonstration method, brainstorming, project method. Remaining all three, it needs active. So second option demonstration, in demo participation is more passive. Learners. Next, which of the following statement does not reflect the basic characteristics of the teaching? Uh, First one, teaching is same as training. Second one, teaching is related to learning.
Third one, teaching is a task word while learning is an achievement word. So teaching is same as training. Answer. Next question. Which of the following does not belong to the basic rules of APA, American Psychological Association style? Every year ఖచ్చితంగా రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్లో ఇదొకటండి. ఏపీఏ స్టైల్, ఎంఎల్ఏ స్టైల్, మోడర్న్ లాంగ్వేజ్ అసోసియేషన్, అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ఖచ్చితంగా డెఫినెట్గా రిపీటెడ్ అవుతూ ఉంటాయండి. మనకు వేరే సెట్స్ ఉంటాయి, ఏదో ఒక సెట్లో ఖచ్చితంగా అయితేనే ఉంటుంది. చూడండి, ఏపీఏ రెఫరెన్స్కు సరైనది కాదు. ఇటాలిసైజ్ టైటిల్స్, మనకు టీఏపీ అనే టైటిల్, ఆథర్, పబ్లికేషన్, ఈ విధంగా చూసుకుంటాం. ఇటాలిసైజ్ ద టైటిల్స్ ఆఫ్ షార్టర్ వర్క్ సచ్ యాజ్ జర్నల్ ఆర్టికల్స్ ఆర్ ఎసేజ్. Invert authors' names. Italicize titles of longer works such as books and journals. Right answer, first one. Next, which stage of research the issue of the research ethics may be considered pertinent to? At the stage of problem formulation and it's defined, at the stage of defining the population of research, at the stage of data collection and interpretation. Third one, right answer. Next, a researcher wants to explore the effects of possible factors for the organization of effective computer-based learning interventions in school. Which research method will be most appropriate for this study? Historical, descriptive survey, experimental, ex post factor. Right answer, ex post factor method. Next, which of the following step is not essential to design questionnaire? Not essential to design questionnaire. We have to firstly we have to definitely and in wise enough to understand the what the question given. Then go for the question, go for the option. So if you are wise enough, ఆప్షన్స్ లోనే మనకు క్వశ్చన్ లోనే సగం ఆన్సర్ దొరుకుతుంది. ఫస్ట్ వన్, రైటింగ్ ప్రైమరీ అండ్ సెకండరీ ఎయిమ్స్ ఆఫ్ ద స్టడీ, రివ్యూ ఆఫ్ ద కరెంట్ లిటరేచర్, ప్రిపేర్ ఏ డ్రాఫ్ట్ ఆఫ్ క్వశ్చన్ ఇన్, వాట్ టైప్ ఆఫ్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ టు బి అప్లైడ్. ఫోర్త్ వన్, రైట్ ఆన్సర్. Next, a good thesis writing need not take care of about one of the following. Good thesis writing: reduction of the pronunciation, grammatical errors, అవసరం. Careful checking of the reference, అవసరం లేదు. Consistency in the way thesis is written, no. Consistency of the result with the previous studies. So fourth option, right on. హియర్ పారాగ్రాఫ్ అండి. పారాగ్రాఫ్లో ఫస్ట్ మనకి ఏం వచ్చినాకపోయినా ఒకటి పారాగ్రాఫ్, రెండోది స్టాటిస్టికల్. దీస్ ఆర్ వెరీ ఈజీ స్కోరింగ్. చూసుకోండి ఈజీగా ఫస్ట్లో, ఏంటంటే లాస్ట్ మినిట్లో చేస్తే ప్యాసేజ్ కొంచెం హరీ బరీలో ఉంటాము. బెటర్ టు ఫస్ట్ దీన్ని చేసుకోవడం చాలా ఉత్తమం అండి. భగత్ సింగ్ గురించి ఒక ప్యాసేజ్ వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్ ఈ విధంగా తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో యాజ్ వెల్ as బైలింగ్వల్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, సిమిలర్ మీనింగ్ ఆఫ్ రెఫరెన్స్ ఫ్రమ్ ద అబవ్ ప్యాసేజ్. venerated, గౌరవం అనమాట. Our country is really bad shape represents the country is facing lot of problems because of the all the minus we have the many cultures, many religions, many languages, many communities, all those things. Our retrogressive thinking is destroys us. Which one of the following is the correct meaning of the quotation given by Bhagat Singh? So answer is Indians treat Europeans as a capitalist but don't receive great ideas of others. Next one, the word anarchism refers to absence of government. Next one, the first news in the Telugu published from Hyderabad was Golconda. Easy question, some GK question. Next, speaking to a group of people in official gathering is called oral presentation. Gathering lo manamu official gathering lo speaking em chestanu oral presentation. One of the following not barrier to communication సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. నాట్ బ్యారియర్ అడుగుతున్నాడు, చూసుకోవాలి. సో ఇన్నోవేటివ్ ఎక్స్ప్రెషన్ అమంగ్ ద డిఫరెంట్ కల్చర్స్ అవసరం. ఫీడ్బ్యాక్, స్టామరింగ్ ఆఫ్ ద స్పీకర్, వన్ వే ఆఫ్ కమ్యూనికేషన్. ఫీడ్బ్యాక్ సెకండ్ వన్ ఆప్షన్. Next, in classroom a communicator trust level must be determined by use of louder voice, change of facial expression, use of abstract concept, eye contact. Eye contact చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ లో మరొక బిట్.
కొన్ని మ్యాథ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ట్రై చేయండి. ఇఫ్ నాట్ ఏబుల్ టు డూ, లివ్ ఇట్. ఇవి ఫ్యామిలీ రిలేషన్స్ అండి. నెక్స్ట్ స్టేట్మెంట్ కంక్లూజన్ ఒకసారి ట్రై చేయండి. అడ్వర్సిటీ మేక్స్ ఏ మ్యాన్ వైజ్. ఎదురు దెబ్బ ఒక మనిషిని తెలివిగా వారుగా చేస్తుంది. కంక్లూజన్ ద పూర్ ఆర్ వైజ్, మ్యాన్ లెర్న్స్ ఫ్రమ్ ద బిటర్ ఎక్స్పీరియన్స్. చూడండి, బోత్ వన్ అండ్ ట్రూ, వన్ ఈజ్ ట్రూ అండ్ సెకండ్ ఈజ్ ఫాల్స్, వన్ ఈజ్ ఫాల్స్ అండ్ సెకండ్ ఈజ్ ట్రూ. చూడండి, థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకు వన్ ఈజ్ ఫాల్స్ సెకండ్ ఈజ్ ట్రూ అంటే ద పూర్ ఆర్ వైజ్ మనకి ఇచ్చిన కంక్లూజన్. మ్యాన్ ఫస్ట్ వన్, ద పూర్ ఆర్ వైజ్, మ్యాన్ లెర్న్స్ ఫ్రమ్ ద బిటర్ ఎక్స్పీరియన్స్. ఆ పూర్ ఆర్ వైజ్ అనేది మనకు సమ్ టైమ్స్ కావచ్చు, కాకపోవచ్చు. మ్యాన్ లెర్న్స్ ఫ్రమ్ ద బిటర్ ఎక్స్పీరియన్స్ అనేది ట్రూ ఆప్షన్. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. ఇది మనకు స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటిది. చూడండి, వేరియస్ ఇయర్స్ని ఇచ్చిర్రు. 3 మండలాల్లో అర్హత పొందిన అభ్యర్థుల సంఖ్యని పట్టికలో ఇచ్చిర్రు. ఇది ఈజీ ఉంటుందండి, చేయడానికి ట్రై చేయండి. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్, ASCII స్టాండ్స్ ఫర్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ అండి. ASCII అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. Next, the primary function of the DAS is to set up the hardware and load and start an operating system. System programs, BIOS, stock pointer, memory. BIOS, right answer. Next, which of the following is an initiative which does not use ICT question. జాగ్రత్తగా చదవాలి. ఇన్స్పైర్ ఇనిషియేటివ్, నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్, NPTEL, ఏకలవ్య ఇనిషియేటివ్. సో ఆన్సర్ ఈజ్ ఇన్స్పైర్ ఇనిషియేటివ్. నెక్స్ట్, బ్రాడ్కాస్టింగ్ ఆన్ ఇంటర్నెట్ ఈజ్ కాల్డ్. బ్రాడ్కాస్టింగ్ ఆన్ ఇంటర్నెట్ కాల్ దాని డైరెక్ట్ క్వశ్చన్ అండి. వెబ్కాస్ట్ అంటారు, వెబ్కాస్టింగ్ అంటారు కదా మనకి. నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ అపికో మూమెంట్, దిస్ ఈజ్ నాట్ అపికో మూమెంట్ took place in తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక. నెక్స్ట్, వై డిడ్ ద మాంట్రియల్ ప్రోటోకాల్, చెప్పినానండి. మాంట్రియల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్, గ్లోబల్ వార్మింగ్ అండ్ COP కాన్ఫరెన్స్ ఆన్ పార్టికల్, COP21. ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ చూసుకోవాలి. వై డిడ్ మాంట్రియల్ ప్రోటోకాల్ రికమెండ్ ద ఫేజ్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ CFCs. CM అని గుర్తుపెట్టుకోవాలి. మాంట్రియల్ ఎప్పుడు వచ్చినా CM అని గుర్తుపెట్టుకోవాలి. CM 2 సార్లు అనుకోండి, ఆన్సర్ వెళ్ళిపోతుంది. మాంట్రియల్ ప్రోటోకాల్ అనగానే CM. మాంట్రియల్ ప్రోటోకాల్ క్లోరోఫ్లోరో కార్బన్. క్యోటో ప్రోటోకాల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ HIV, RNA, రైబోన్యూక్లిక్ యాసిడ్ అంటారు కదా, ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువైతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రెన్యూవబుల్ రిసోర్స్, క్రూడ్ ఆయిల్, లిగ్నైట్, సాయిల్. ఆన్సర్ ఈజ్ సాయిల్. చూడండి, డిప్లేషన్ ఆఫ్ ఓజోన్ కాజెస్. డిప్లేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్కి ఒకవేళ మనకు ఓజోన్ లేయర్ లేకుంటే అది డిప్లేషన్ కావడం, చెడిపోవడం, హోల్స్ పడడం, దానివల్ల ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ ఇన్ ఫోటోసింథసిస్, డిక్రీజ్ ఇన్ ట్రాన్స్పిరేషన్, కాజెస్ స్కిన్ క్యాన్సర్. సో హియర్ కాజెస్ స్కిన్ క్యాన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ. యూనివర్సిటీ యొక్క మెయిన్ ఫంక్షన్ టీచింగ్, రీసెర్చ్, పబ్లికేషన్, ఎక్స్టెన్షన్ వర్క్. నాట్ ఏ మెయిన్ ఫంక్షన్ అన్నాడు కాబట్టి పబ్లికేషన్. రిమైనింగ్ రీసెర్చ్ చేయడం, టీచింగ్ చేయడం, ఎక్స్టెన్షన్ వర్క్ అనేది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యూనివర్సిటీ చూసుకోండి. నెక్స్ట్, who among the following defined education as manifestation of divine perfection existing man. That manifestation of simple clue అంటే manifestation of divine perfection existing man అని చెప్పింది స్వామి వివేకానంద. రైట్. టీచర్ల గురించి మాట్లాడితే సర్వేపల్లి రాధాకృష్ణ గారు NCFT గురించి మాట్లాడతాడు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోర్ వాల్యూ అమంగ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ లీస్ట్ ఇంపార్టెంట్ టు బి ప్రమోటెడ్ బై ద NAC గురించి క్వశ్చన్ అండి. ఎవ్రీ ఇయర్ NAC ఈజ్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్. చూడండి, ఫస్ట్ వన్, కాంట్రిబ్యూషన్ టు నేషనల్ డెవలప్మెంట్, ఫోస్టరింగ్ గ్లోబల్ కాంపిటెన్స్, ఇన్కల్కేటింగ్ వాల్యూ సిస్టమ్ అమంగ్ ద స్టూడెంట్ అండ్ టీచర్స్, ప్రమోటింగ్ ద ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులను
అఖిల వాషణీయ స్థాయిలో ఉపయోగించుకోవడం. ఆప్టిమమ్ యుటిలైజేషన్ అంటే యూజ్ చేసుకోవడం. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆప్షన్. నెక్స్ట్ రూసా మనకు రాష్ట్రీయ ఉచిత శిక్షా అభియాన్. ఈ క్వెషన్ ఎన్ఈపీ నుంచి అండి. ఖచ్చితంగా ప్రతి పేపర్‌లో రిపీటెడ్‌గా మనకు వచ్చేటువంటి క్వెషన్ ఏంటివి అంటే నెప్ గాని, గ్లోబల్ వార్మింగ్స్ గాని, సిఓపి గాని, మనకు మాంట్రిల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్, ఈ ఇవి క్వెషన్స్ లేకుండా పేపర్ సెట్టింగ్ ఉండదండి. రూసో రాష్ట్రీయ ఉచిత శిక్షా అభియాన్ చూడండి. ఏమంటున్నాడు? ఉన్నత అభియాన్ యొక్క లక్ష్యం కానిది. నాట్ అన్ ఆబ్జెక్టివ్ అంటున్నాడు. అంటే ఆబ్జెక్టివ్ కానిది. టు ఇంప్రూవ్ ద ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ స్టేట్ ఇన్‌స్టిట్యూషన్. మనం చదవంగానే కొన్ని పాజిటివ్‌గా ఉంటాయి. కొన్ని క్వెషన్స్ నెగెటివ్, కొన్ని ఆప్షన్స్ నెగెటివ్‌గా అనిపిస్తది. ఫస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ చేయాలండి. టు ఇంప్రూవ్ ద ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ స్టేట్ ఇన్‌స్టిట్యూషన్స్, టు ఎన్‌ష్యూర్ అడిక్వేట్ అవైలబిలిటీ ఆఫ్ క్వాలిటీ ఫ్యాకల్టీ, టు క్రియేట్ న్యూ ఇన్‌స్టిట్యూషన్స్ త్రూ అప్‌గ్రేడేషన్ ఎగ్జిస్టింగ్ అటానమస్ కాలేజెస్. ఫోర్త్ వన్, టు డౌన్‌గ్రేడ్ యూనివర్సిటీస్ with poor infrastructure into autonomous college. Fourth option right one. Next question. Besides engineering, AICTE concerned with education in the following faculty as well. చూడండి, ఏఐసిటిఈ అనేది ఇంజనీరింగ్ విద్యతో పాటు ఏఐసిటిఈ కింది వాటిలో దేనికి సంబంధించినటువంటి విద్యా వ్యవహారాలను సూచిస్తుంది. మెడికల్ సిటీ ఏఐసిటిఈ. సో మెడికల్ ఎడ్యుకేషన్, మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్, ఫార్మసీ, ల్యాబ్ టెక్నాలజీ. సో ఆప్షన్ సెకండ్ ఆప్షన్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ రైట్ వన్. ఫర్ మోర్ అప్డేట్స్, subscribe, like, share, you will get more updates.